హాయ్ అండి. బాడీకి ఎంతో లైట్గా అనిపించే హెల్తీ మునక్కాయల సూపు ఎప్పుడైనా ట్రై చేశారా? లంచ్ లేదా డిన్నర్కి ముందు తాగడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చాలా ఈజీగా అయిపోయే ఈ సూప్ ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. మునక్కాయల సూప్తో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా మునక్కాయలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 4 మునక్కాయలకు ఒక టమోటా, ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఎర్రగడ్డ, టమోటా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి ఈ మునక్కాయలన్నిటిని ఒక ఫిల్టర్లోకి వడగట్టుకోవాలి. ఉడికిన మునక్కాయల నుండి లోపల ఉండే గుజ్జును జాగ్రత్తగా వేరు చేసి తీసుకోవాలి. ఈ విధంగా వేరు చేసిన మునక్కాయ గుజ్జు, టమోటా, ఉడికించిన ఆనియన్ అన్నీ కలిపి మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పీచు పదార్థం లేకుండా జల్లెడతో బాగా మనం వడగట్టుకోవాలి. ఇలా ఒక పాన్లోకి మనం వడగట్టిన మిశ్రమాన్ని అంతా తీసుకొని మిగిలిన నీళ్లను కూడా ఇందులో కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైనది, ఆరోగ్యకరమైనది, ఇమ్యూనిటీని పెంచేది మునక్కాయల సూపులు రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.